ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ ప్రైసెస్ అసలు ఎందుకు ఇంత రైజింగ్ లో ఉన్నాయంటే ఏం చెప్తారు? బేసికల్ గా మేము టెక్నికల్ అనలిస్టింగ్ కాబట్టి చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి గోల్డ్ పెరుగుతుందని చెప్తామండి. ఏదన్నా ఒక ఎసెట్ ఆల్ టైమ్ హై దాటింది అనుకోండి, ఇంకా హ్యూజ్ డిమాండ్ వస్తుంది అనమాట వాటికి. ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాన్ని మేము ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. చార్ట్స్ అయినా అన్ని చోట్ల అదే ఫాలో అవుతాం అనమాట. పర్టికులర్ గా ఈ టైంలో ఎందుకు గోల్డ్ ఇంత హ్యూజ్ డిమాండ్ వస్తుంది అంటే, ఒకటి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి కరెన్సీల మీద ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎందుకంటే తగ్గుతాయి కాబట్టి, తెలుసు కాబట్టి అందరికీ కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతామని చెప్పేసి చేయరు అనమాట. దానికి ఆల్టర్నేటివ్ గోల్డ్ లో చేస్తుంటారు. అందుకని కరెన్సీ ఒక అసెట్ డౌన్ అయితే ఇంకొక అసెట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అమెరికా వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు కాబట్టి ముందు రోజుల్లో ఇంకా వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి కొంచెం కొంచెం. ఇండియాలో అంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి డిసెంబర్ లోపు తగ్గే ఛాన్స్ లేదు, కానీ బట్ జనవరి ఫిబ్రవరిలో ఇండియాలో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారండి. అందుకని వడ్డీ రేట్లు తగ్గితే ఈ ఇంకొక అసెట్ అంటే గోల్డ్ పెరిగింది అనమాట. అట్లా గోల్డ్ ప్రాబిలిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రెండోది జియోగ్రాఫికల్ టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. అండ్ ఇరాన్ అండ్ వార్ నడుస్తానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో అని భయంగా అందరూ గడుపుతున్నారు. అండ్ రెండోది ఇలాంటి టెన్షన్స్ వల్ల ఏంటంటే వారు వీటి వల్ల ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి అందరు గోల్డ్ అనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బేసిక్ గా గోల్డ్ ని హెడ్జింగ్ కోసం వాడతారు కాబట్టి. అట్లా జియోగ్రఫికల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నా సరే గోల్డ్ రేట్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం బీన్ అయింది. అందుకని గోల్డ్ ఆపోజిట్ లో ట్రావెల్ చేస్తుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి కొత్తగా. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఇంతకుముందు రిటైలర్స్ కొంటారు, ఇన్వెస్టర్స్ కొంటారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ పోటీకి వస్తున్నాయి. అండ్ చైనా వాళ్ళు 30 టన్స్ కొంటారు, ఇండియన్ గవర్నమెంట్ 10 టన్స్ కొంటారు ఎవ్రీ ఇయర్. అట్లా అందరూ సెంట్రల్ బ్యాంక్స్ కొంటారు బీన్ చేస్తారు కల్లా ఉన్న డిమాండ్ కి ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే లోకల్ గా డిమాండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ ఏ మెడిసిన్ అర్జెంట్ నీడ్స్ కాదండి. క్రూడ్ అంటే తప్పదు కాబట్టి, ఇండియాలో దొరకదు కాబట్టి తప్పదు. ఒక క్రూడ్ బిల్లే మోర్ దెన్ 20 లక్షల కోట్లు దాటింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ యాడ్ అయింది. గోల్డ్ బిల్ ఒకటే 5 లక్షల కోట్లు వస్తుంది దగ్గర. ఏమంత నెసరీ అండి అది. ఎందుకంటే గోల్డ్ ఇండియాలో అవైలబిలిటీ ఉండదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవటమే. మనకు కావాల్సిన గోల్డ్ లో స్విట్జర్లాండ్ నుంచి 30 to 40% దాకా వస్తుంది. గల్ఫ్ రీజన్ నుంచి 30 to 40 వస్తుంది. రెస్ట్ ఆఫ్ ది గోల్డ్ ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది అనమాట. అందుకని గోల్డ్ బయట నుంచి వస్తుంది. సో పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు అనమాట. అందుకని ఇండియన్స్ కి గోల్డ్ అంటే ఎక్కువ. ఇప్పుడు ఇంకా అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అట్లా లోకల్ డిమాండ్ క్రియేట్ అవడం వల్ల గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అలాగే చైనా వాళ్ళు టూ మచ్ అనమాట. చైనాలో మిగతా అసెట్లన్నీ బాగా డల్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ గానీ స్టాక్ మార్కెట్ మొన్నటి వరకు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది అనుకోండి. అంటే సో గోల్డ్ కాంపిటీషన్ బాగా పెరుగుతుంది అనమాట. అందుకని చైనా నుంచి గోల్డ్ డిమాండ్ హ్యూజ్గా వస్తుంది. అలాగే అందరూ ఎక్కువ మంది ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ బీన్ అవుతుంది ఇప్పుడు చోట కూడా. అంటే అదొక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ లాగా తయారైంది గోల్డ్. అందుకని మార్కెట్ ఎప్పుడైనా పీక్ లెవెల్లో ఉందనుకోండి, సేఫ్టీ కోసం రిస్క్ తగ్గించుకుందాం అని చెప్పేసి గోల్డ్కి వెళ్ళిపోతున్నారు. అట్లా గోల్డ్ ఈటీఎఫ్స్ పెరిగే కొద్దీ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఒరిజినల్ కొంటారు, కొని మెయింటైన్ చేయాలి కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్స్ వల్ల కూడా గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. అట్లా వరల్డ్ వైడ్ గా అన్ని రకాలుగా అంటే ఈ ఎల్లో మెటల్ కి మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. టెక్నికల్ గా చెప్పాలంటే చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవుతున్నాయి కాబట్టి డిమాండ్ వస్తుంది. అందుకని నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు మంచి డిమాండ్ ఉంటుందని మనం ఉంచుకోవచ్చు. నేచురల్ గానే బై డిఫాల్ట్ డిమాండ్ ఉంటుంది ఎల్లో మెటల్ కి. ఈసారి కొంచెం ఎక్స్ట్రా బులిష్. అంటే సార్ ఇప్పుడు దివాళీకి ముందు ఇలా ఉండడం అనేది ఎలా చూడొచ్చు అంటే? ఇండియాకి సంబంధించి దివాళీ అంతే, బట్ వరల్డ్ వైడ్ కాదు కదా అది. అందుకని నేచురల్ గా ఇండియా నుంచి డిమాండ్ ఎలాగో ఉంది, బట్ గోల్డ్ ప్రైస్ లో ఒక డిమాండ్ ఇండియా మీద డిపెండ్ అవ్వవు. అది చైనా బయింగ్ నుంచి ఇంటర్నేషనల్ మనం చెప్పిన రీజన్స్ అన్ని కూడా రీజన్ అనమాట. మామూలుగా అంటారు కదా సార్, ఫెస్టివల్ టైమ్ లో గోల్డ్ రేట్ పెరుగుతుంది అని అంటారు కదా. అది లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అంటే 1 టన్ను 2 టన్ను గోల్డ్ ఎక్స్ట్రా పెరుగుతుంటారు అంతే. వీళ్ళు కొనంత మాత్రం ఏం పెరగదు, కానీ బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ డిసైడ్ చేస్తాయి మార్కెట్ పెరుగుతుందా లేదనేది. ఏదైనా కానీ మెటల్స్ అంటే ఐ మీన్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. అండ్ ఇయర్లీ మీకు ఎక్స్పెక్టేషన్ ఒక 10 to 12% కావాలి అనుకుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. యూజువల్ గా ఏంటంటే సెన్సెక్స్ గోల్డ్ ఒకేలాగా మూవ్ అవుతుంటాయి, మోరార్లెస్. సెన్సెక్స్ ప్లస్ గోల్డ్ ఒకేలాగా మూవ్ అవుతుంటాయి. సెన్సెక్స్ యావరేజ్ రిటర్న్స్ 13% దాకా కొత్త ప్రయాణం. గోల్డ్ కూడా అంతే, మోరార్లెస్ 12 to 13% దాకా వస్తుంటది. అందుకని రెండు ఒకేలా పేర్లో పోతుంటాయి. అంటే సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ గా చూసుకుంటే దేని యొక్క ఇంపాక్ట్ బాగా ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం అనే దానిపైన చూపిస్తుంది అంటే? నేను అదే అంటుంది, ఒకటని చెప్పలేము ఎగ్జాక్ట్లీ.
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొంటున్నా వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ కొంటారు కాబట్టి క్రియేట్ అవుతుంది. లోకల్ డిమాండ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, మ్యారేజ్ సీజన్ ఎక్కువ మంది డిమాండ్ చేస్తారు కాబట్టి పెరుగుతుంది. వరల్డ్ వైడ్ ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, సేఫ్టీ కోసం మన ఉక్రెయిన్ చాలా మంది ఇండస్ట్రీస్ బయటకు వచ్చారు, పారిపోయి వచ్చారు, ల్యాండ్ బయట తీసుకురాలేరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అసెట్స్ మొత్తం గోల్డ్ లో మార్చుకుని గోల్డ్ తీసుకెళ్ళిపోతారు. అందుకని గోల్డ్ డిమాండ్ పెరుగుతుంటది. అందుకని ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే గోల్డ్ డిమాండ్ పెరిగిపోద్ది. అలాగే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అనుకోండి, కరెన్సీ మార్కెట్ ఉపయోగం లేదు కదా, ఆల్టర్నేటివ్ కరెన్సీ ఎసెట్ ఇదే కాబట్టి గోల్డ్ పెరుగుతూ ఉంటది. ఇట్లా చాలా రీజన్స్. అంటే ఇవాళ వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్. అది కొంటున్నామంటే మనం ఫిజికల్ గా వాళ్ళు తీసుకెళ్ళి గోల్డ్ కొనాలి కదా, అట్లా వరల్డ్ వైడ్ గా బాగా డిమాండ్ వస్తుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్ లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్ లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.